సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కంబం సిద్ధారెడ్డి. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిచే రచించబడిన కాళికాంబ సప్తశతిలోని 241 నుండి 250 పద్యాలను మీకు వివరించబోతున్నాను. ఆశలున్న వారికది ఏది అంటదు, ఆశలుడుగా కలుగు ఆత్మశుద్ధి కలుగా అందును పరమాత్మ. కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, ఎవరికైతే ఎక్కువ ఆశలు కోరికలు ఉంటాయో వారికి ఎప్పుడూ తృప్తి ఉండదు. ఎంత ఉన్నా ఇంకా కావాలనే భావనతో వారు అసంతృప్తిగానే ఉంటారు. కానీ ఆశలను తగ్గించుకున్నప్పుడు మనసు నెమ్మదిగా శాంతిని పొందుతుంది. ఆశలు తగ్గిన చోటే ఆత్మశుద్ధి కలుగుతుంది. ఆత్మశుద్ధి కలిగిన వారికి మాత్రమే పరమాత్మను అనుభవించే అర్హత కలుగుతుంది. కులమనేటి తెగులు కొంపలు గూల్చును, చలమనేటి తెగులు చావు తెచ్చు. కులము చలము చంపు గురుడైన విప్రుండు, కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, కులమనే భావన ఒక రోగం లాంటిది. అది మనిషిలో గర్వాన్ని పెంచి మానవ సంబంధాల మధ్య విభేదాలు తెచ్చి చివరకు ఇళ్లను కూల్చివేస్తుంది. అలాగే చలము అంటే అసూయ, ద్వేషం. ఇవి మరింత ప్రమాదకరమైనవి. ఇవి మనిషి మనసును కలుషితం చేసి అతడి నాశనానికి దారితీస్తాయి. ఈ కుల విద్వేషాలను, అసూయ భావాలను చంపేటటువంటి గురువే ఈ భూమి మీద దేవతలుగా భావించబడే బ్రాహ్మణుడు. మూర్తి రూపురేఖ భ్రూమధ్యమున నిల్పా, దివ్యమైన వెలుగు తేజరిల్లు. మూర్తి లేని రాయి ముఖ్యము కాబోదు, కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, భగవంతుని యొక్క రూపురేఖలను మన కనుబొమ్మల మధ్యలో స్థిరంగా ధ్యానిస్తే మనలో దివ్యమైన జ్ఞాన ప్రకాశం, తేజస్సు వెలుగుతుంది. ఈ విధమైన అంతర్ముఖ ధ్యానం మనసును శుద్ధి చేసి ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. కానీ జీవం లేని రాతి విగ్రహంను కేవలం బయట వైపే చూస్తూ పూజించడం వల్ల అంతటి ఫలితం రాదు. నిజమైన దైవానుభూతి మన హృదయంలో, మనస్సులోనే ఉద్భవిస్తుంది. తలను తడిమి గురుడు తగు మంత్రము చెప్పు, ఆత్మలోని మురికి అంత కడుగు. జనన మరణ దుఃఖ సముదాయము త్రుంచు, కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, గురువు శిష్యుని తలపై చేయి వేసి ఆశీర్వదించి తగిన మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆ మంత్రం కేవలం మాట మాత్రమే కాదు,
అది శిష్యుని అంతరంగాన్ని శుద్ధి చేసే శక్తిగా ఉంటుంది. మనసులో పేరుకుపోయిన అజ్ఞానం, పాపం, మలిన భావాలు అన్నింటినీ ఆ మంత్రశక్తి తొలగిస్తుంది. అలా అంతర్మలినం తొలగిపోయినప్పుడు మనిషి జనన మరణాల వల్ల కలిగే దుఃఖాల సమూహం నుండి విముక్తి పొందుతాడు. అంటే సంసారం అనే చక్రంలో తిరుగుతూ అనుభవించే బాధలు అంతమవుతాయి. వికృత వేషములను వేయు టక్కరి యోగి ప్రకృతిలోన మెలగు బ్రహ్మయోగి ప్రకృతి వికృతులకును పరుడౌను శివయోగి కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, వింత వింత వేషాలు వేసుకొని బయటకు మాత్రమే యోగిలా కనిపిస్తూ తిరిగేవాడు టక్కరి యోగి. ఇతనికి నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం ఉండదు. ప్రజలను ఆకర్షించడానికి మాత్రమే అలా నటిస్తాడు. ప్రకృతిలో సహజంగా, సరళంగా, నిజాయితీగా జీవిస్తూ తనలో బ్రహ్మతత్వాన్ని అనుభవించేవాడు బ్రహ్మయోగి. ఇతడు ఆడంబరాలు లేకుండా సహజమైన జీవితం గడుపుతూ ప్రకృతి అయినా వికృతి అయినా, అంటే మంచి చెడు, లాభం నష్టం, సుఖం దుఃఖం అన్నింటినీ దాటి వాటి ప్రభావానికి అతీతంగా ఉండేవాడు శివయోగి. ఇతడు పరమస్థితిని పొందినవాడు. చీకు చింతలుడుపు ఏకాక్షర బ్రహ్మ మూల మెరుగు ఇహపరాలు కలుగు సూత్ర మెరుగకున్న సుజ్ఞాని కాబోడు కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, మనిషి మనసులో ఉన్న చీకటి, అజ్ఞానం, చింతలు, ఆందోళనలు తొలగాలంటే ఓం అనే ఏకాక్షర బ్రహ్మం, పరమాత్మ యొక్క మూలస్వరూపం గురించి జ్ఞానం ఉండాలి. ఈ ఓం అనే మంత్రము ద్వారా మనిషి ఇహలోకం, ఈ లోక జీవితం మరియు పరలోకం, మోక్షం రెండింటికి సంబంధించిన సత్యాలను తెలుసుకోవచ్చు. కానీ ఈ రహస్యమైన సూత్రతత్వం తెలియని వాడు ఎంత చదువుకున్నవాడైనా, తెలివైన వాడైనా నిజమైన జ్ఞాని మాత్రం కాబోడు. ఎరుక కలుగు వారి కేపాటి మరపున్నా కాలమెల్ల వృధగా గడచిపోవు ఎరుకకెల్ల మరుపు పరమశత్రువు గదా కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, మనిషికి జ్ఞానం అవగాహన ఉన్నప్పటికీ మతిమరపు అలవాటు ఉంటే ఆ జ్ఞానం ఉపయోగపడదు. తెలుసుకున్న విషయాలను గుర్తుంచుకోకపోతే కాలమంతా వృధాగా గడిచిపోతుంది. అంటే ఎంత నేర్చుకున్నా అది మన జీవనంలో నిలవకపోతే దాని ప్రయోజనం లేదు. జ్ఞానం ఉన్న వారికి మరపు అనేది అత్యంత పెద్ద శత్రువు. ఎందుకంటే అది తెలిసిన దానిని కూడా పనికి రానిదిగా చేస్తుంది. నాద బిందు కలల నయముగ గుర్తించి వాద భేదములను వంచి గురుడు సమయజేయు దేహ సందేహ దాహము కాళికాంబ
హంస కాళికాంబ. ఓ కాళికాంబ, నాద బిందు కళలు అనేవి యోగ శాస్త్రంలో అత్యంత నిగూఢమైన తత్వాలు. ఇవి శబ్దం, నాదం, సృష్టి మూల బిందువు. బిందువు మరియు శక్తి వికాసం కళలను సూచిస్తాయి. వీటి అసలైన స్వరూపాన్ని సరైన విధంగా తెలుసుకున్న గురువు శిష్యునిలో ఉన్న అజ్ఞానం, వాద వివాదాల వల్ల కలిగే భేదభావాలను తొలగిస్తాడు. ఇలా గురువు శిష్యునికి సత్యాన్ని బోధించి అతని మనస్సులో ఉన్న సందేహాలను తొలగిస్తాడు. మన దేహం, జీవితం గురించి ఉన్న అనేక సందేహాలు ఒక అగ్నిలా మనసును వేధిస్తుంటాయి. ఆ సందేహ దాహాన్ని గురువు జ్ఞానంతో శాంతింపజేస్తాడు. అఖిల భూతములకు ఆత్మయొక్కటి అని గుర్తెరింగి మెలగు గునికి నెందు మోహ శోకములు సమూలముగా తెగు కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, ఈ సర్వ సృష్టిలో ఉన్న ప్రతి జీవిలోనూ ఒకటే ఆత్మ ఉందని, పరమాత్మ ఏకరూపంగా విస్తరించి ఉందని స్పష్టంగా తెలుసుకొని ఆ జ్ఞానంతో జీవించే గుణవంతుడైన మనిషికి మోహం మరియు శోకం పూర్తిగా నశించిపోతాయి. ఎందుకంటే భేదభావం, నేను, నీవు, అతడు అనే తేడా ఉన్నప్పుడే మోహం, దుఃఖం వస్తాయి. కానీ అందరిలోనూ ఒకటే ఆత్మ ఉందని గ్రహించిన వాడికి ఈ భేదం కనిపించదు. అందువల్ల అతనికి ఎవరి పట్ల అతిగా ఆసక్తి, కోపం, ద్వేషం, బాధ ఉండవు. అతడు సమత్వభావంతో, శాంతితో జీవిస్తాడు. బ్రహ్మహత్యనైనా పరిహరించును యోగి, బ్రహ్మకర్మ జుట్టు పట్టుకొనును గట్టి శిష్యుడైన గ్రహించు నీ బోధ. కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, ఒక నిజమైన యోగి ఎంతటి పెద్ద పాపమైనా, బ్రహ్మహత్య చేసినా కూడా తన ఆత్మజ్ఞానం, తపస్సు, యోగ బలంతో దానిని పరిహరించగలడు. అలాగే బ్రహ్మకర్మ, పరమార్థమైన జ్ఞానం, సృష్టి రహస్యమనే అత్యంత గంభీరమైన విషయాన్ని కూడా అతడు గట్టిగా పట్టుకొని విడవకుండా సంపూర్ణంగా గ్రహించగలడు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.